బీఆర్ఎస్ వైఫల్యాలను మరింతగా ఎండగట్టేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది. ఇప్పటికే అసెంబ్లీ సాక్షిగా ఇరిగేషన్ పై బీఆర్ఎస్ హయాంలో అన్యాయం జరిగిందని ఆరోపించిన సీఎం రేవంత్ మరో అడుగు ముందుకు వేశారు. ఇవాళ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను మేడిగడ్డ సందర్శనకు తీసుకువెళ్తున్నారు. ఉదయం 10 గంటల తర్వాత అసెంబ్లీ నుండి ప్రత్యేక బస్సులో బయలుదేరుతారు ఎమ్మెల్యేలు. మధ్యాహ్నం 3 గంటలకు కాళేశ్వరం చేరుకుని 2 గంటల పాటు ప్రాజెక్టు దుర్గతిని పరిశీలిస్తారు. సాయంత్రం 5 గంటలకు తిరిగి హైదరాబాద్ కు బయలుదేరుతారు. పోలీస్ నియామకాలపై జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో హైపవర్ కమిటీతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. జియో నెంబర్ 46 రద్దు సాధ్యాసాధ్యాలపై చర్చించారు. ఈ సమావేశానికి మంత్రి శ్రీధర్ బాబు, అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి, అదనపు అడ్వకేట్ జనరల్ రజనీకాంత్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి, ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి, ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి, టీఎస్ఎల్పీఆర్బీ చైర్మన్ శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు జేవీ రెడ్డి, మక్కన్ సింగ్ ఠాగూర్, ఎమ్మెల్సీ వెంకట్ హాజరయ్యారు. త్వరలో కొన్ని ఉద్యోగాలకు నియామక పత్రాలు జారీ చేయనున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల. ఏపీసీసీగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆమె సీఎం రేవంత్ తో భేటీ కావడం ఇదే మొదటిసారి. మర్యాదపూర్వకంగా భేటీ అయిన షర్మిలకు శుభాకాంక్షలు చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. ఏపీ సమస్యలపై కాంగ్రెస్ పక్షాన గట్టిగా పోరాడాలని ఆమెకు సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ చేసే పోరాటానికి తెలంగాణ ప్రభుత్వం మద్దతు ఉంటుందని షర్మిలతో చెప్పినట్టు సమాచారం. కృష్ణా ప్రాజెక్టుల్ని కృష్ణానది యాజమాన్య బోర్డుకు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ సమరానికి సై అంటోంది. ప్రాజెక్టుల అప్పగింతపై కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణల్ని తిప్పికొట్టేందుకు రెడీ అవుతోంది. ఇందులో భాగంగా ఇవాళ నల్గొండలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. సభ నిర్వహణపై ఇప్పటికే భారీ ఏర్పాట్లు చేశారు. ఈ సభకు 4 జిల్లాల నుంచి భారీగా జన సమీకరణకు కసరత్తు చేస్తున్నారు పార్టీ నేతలు, కార్యకర్తలు. ఏపీలో పార్టీ బలోపేతమే లక్ష్యంగా పావులు కదుపుతోంది బీజేపీ. నెల 21 నుండి 29 వరకు ప్రజాపోరు పేరుతో జనంతో మమేకమయ్యేందుకు ప్లాన్ చేస్తోంది. పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా 175 నియోజకవర్గాల్లో 9 రోజుల పాటు పర్యటించనుంది. వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించేందుకే ప్రజలతో కలిసి ప్రజాపోరుకు దిగుతున్నట్టుగా చెప్పారు ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి. 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో 50 మినీ బహిరంగ సభలు ప్లాన్ చేశామన్నారు. ప్రచారం కోసం 175 రథాలను సిద్ధం చేశామన్నారు విష్ణువర్ధన్ రెడ్డి. దేశవ్యాప్తంగా రైతులు ఢిల్లీ బాట పడుతున్నారు. ఆల్ ఇండియా కిసాన్ సంఘ్ చలో ఢిల్లీ పిలుపుతో ఇవాళ రైతులు ఢిల్లీ ముట్టడికి వెళ్తున్నారు. పంటలకు కనీస మద్దతు ధరపై చట్టం చేయడం, నల్ల చట్టాల రద్దు కోసం చేసిన ఆందోళనలపై నమోదైన కేసులు ఎత్తివేత వంటి కీలక డిమాండ్లతో ఢిల్లీ బాట పడుతున్నారు రైతులు. రైతులు అడ్డుకునేందుకు పోలీసులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. ఢిల్లీలోకి అడుగు పెట్టక ముందే ఎక్కడికక్కడ అరెస్ట్ చేసేందుకు రెడీ అయిపోయారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు తెలంగాణలో పలువురు ఐఏఎస్, అడిషనల్ ఎస్పీలు, డీఎస్పీలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది సర్కార్. నిజామాబాద్ అడిషనల్ కలెక్టర్ చిత్రమిశ్రాను ఏటూరు నాగారం ఐటీడీ ఆఫీసర్గా బదిలీ చేసింది. నిజామాబాద్ అడిషనల్ కలెక్టర్గా అంకిత్ను నియమించింది. ఆదిలాబాద్ అడిషనల్ కలెక్టర్గా ఖుష్బూ గుప్తాకు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. సంగారెడ్డి, మెదక్ జిల్లాలోని మున్సిపాలిటీలో అవిశ్వాస తీర్మానాల జోరు కొనసాగుతోంది. మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపల్ చైర్మన్ రవీందర్ గౌడ్ పై 11 మంది కౌన్సిలర్లు కలెక్టర్కు అవిశ్వాస తీర్మానం ఇచ్చారు. సంగారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి పైన అవిశ్వాస తీర్మానం ఇచ్చారు బీఆర్ఎస్ కౌన్సిలర్లు. మహబూబ్ నగర్ మున్సిపల్ చైర్మన్ గా ఆనంద్ గౌడ్, వైస్ చైర్మన్ గా మహమ్మద్ షబ్బీర్ ఎన్నికయ్యారు. ఈ సమావేశానికి 49 మంది కౌన్సిలర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఆనంద్ గౌడ్ కు మద్దతుగా 33 మంది సభ్యులు చేతులెత్తారు. బీఆర్ఎస్ నుండి మున్సిపల్ చైర్పర్సన్ బరిలో నిలిచిన వనజాకు 14 మంది మద్దతు పలికారు. 3 బీజేపీ కౌన్సిలర్లు ఎవరికీ ఓటేయకుండా తటస్థంగా ఉన్నారు. ఉద్యోగ సంఘాలతో ఏపీ కేబినెట్ సబ్ కమిటీ 3 గంటల పాటు భేటీ అయింది. ఐఆర్, పెండింగ్ డీఏ, పీఆర్సీ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు ఉద్యోగులు. వారి డిమాండ్లను ఓపీగా విన్న ప్రభుత్వం మరోసారి భేటీ కావాలని నిర్ణయించింది. ఉద్యోగ సంఘాలతో ప్రధానంగా చర్చించినట్లు చెప్పారు మంత్రి బొత్స. త్వరలోనే ఉద్యోగులకు పెండింగ్ లో ఉన్న 5,500 బకాయిలు విడుదల చేస్తామన్నారు. పీఆర్సీని కూడా త్వరలోనే ప్రకటించే ఆలోచనలో ఉన్నామన్నారు. దీనిపై పీఆర్సీ కమిటీ సమావేశం ఏర్పాటు చేసి చర్చిస్తామని చెప్పారు బొత్స. ప్రభుత్వ ఉద్యోగులకు ఎంత బకాయి పడిందో ఈ భేటీ ద్వారా తెలుసుకున్నామన్నారు ఏపీ జేఏసీ నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు. మార్చి నెలాఖరు వరకు ఉన్న బకాయిల్లో కొంత ప్రభుత్వం ఇచ్చేందుకు ఒప్పుకున్నట్టు చెప్పారు. సిపిఎస్ ఉద్యోగుల కంట్రిబ్యూషన్ 2,500 కోట్ల మేర చెల్లించేందుకు ప్రభుత్వం హామీ ఇచ్చినట్టుగా చెప్పారు. పోలీసులకు పెండింగ్ లో ఉన్న 300 కోట్లు సైతం మార్చి చివరి నాటికి ఇచ్చేందుకు ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు. మొత్తంగా 5,600 కోట్ల బకాయిలు ప్రభుత్వం నుండి ఉద్యోగులకు రావాల్సి ఉందన్నారు బొప్పరాజు.
ఏపీ సీఎం జగన్ ఇవాళ విశాఖలో పర్యటిస్తారు. గత నెలన్నరకు పైగా సాగుతున్న ఆడుదాం ఆంధ్ర ముగింపు వేడుకలకు హాజరవుతారు. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8:30 వరకు విశాఖ క్రికెట్ స్టేడియంలో ముగింపు వేడుకలు జరుగుతాయి. ఆడుదాం ఆంధ్ర పేరుతో క్రీడలకు ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహం, గ్రామీణ క్రీడాకారుల్ని వెలుగులోకి తెచ్చిన అంశాలపై సీఎం జగన్ ప్రసంగిస్తారు. పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలం తూర్పు విప్పర్లు గ్రామంలో మహిళలు భారీగా వైసీపీలో చేరారు. 15 కుల సంఘాలకు చెందిన మహిళలు మంత్రి కారుమూరి సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. వారికి కండువా కప్పి ఆహ్వానం పలికిన అనంతరం మంత్రి మాట్లాడారు. వచ్చే పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని కోరారు. హైదరాబాద్ ఎస్ఆర్నగర్ ప్రాంతంలోని ఒక రెస్టారెంట్ లో అగ్ని ప్రమాదం జరిగింది. చౌరస్తాకు దగ్గరలో ఉన్న రెస్టారెంట్ లోని కిచెన్ లో ఒక్కసారిగా మంటలు చెర్రేగాయి. కిచెన్ సిబ్బంది సకాలంలో ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో మంటలను అదుపు చేశారు. ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని అనుమానిస్తున్నారు ఫైర్ సిబ్బంది. రద్దీగా ఉండే చౌరస్తాలో అగ్ని ప్రమాదంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. గద్వాల్ జిల్లా థరూర్ మండలంలో భారీగా నల్లబెల్లం పట్టుకున్నారు పోలీసులు. తమిళనాడు సేలం నుంచి గద్వాల్ జిల్లాకు నల్లబెల్లం తరలిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 510 బస్తాల్లో తరలించిన 15 టన్నుల నల్లబెల్లాన్ని స్వాధీనం చేసుకున్నారు. బెల్లాన్ని తరలించిన లారీని కూడా సీజ్ చేసి స్టేషన్ కు తరలించారు. హైదరాబాద్ లో బంగారం ధరలు కాస్త తగ్గుతున్నాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 57,700 రూపాయలు పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 62,950 రూపాయలకు చేరుకుంది. కిలో వెండి ధర క్రమంగా 77,000కు చేరుకుంది. ఇవాటి నుండి వివాహాలు శుభకార్యాలు ఉండడంతో రాబోయే రోజుల్లో బంగారం వెండి ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందంటున్నారు బులియన్ మార్కెట్ నిపుణులు. ఎన్టీఆర్ కు భారత రత్న ఇవ్వాలని ఖమ్మం టీడీపీ ఆఫీస్ ముందు సంతకాల సేకరణ చేస్తున్నారు ఆ పార్టీ నేతలు. సంతకాల సేకరణలో పాల్గొని వారికి మద్దతు తెలిపారు మాజీ ఎమ్మెల్సీ బాలస్వామి లక్ష్మీనారాయణ, ఖమ్మం నగర మేయర్ పునుగోలు నీరజ, కాంగ్రెస్ కార్పొరేటర్ మిక్కిల్ లేని మంచులతో పాటు కార్పొరేటర్లు సంతకాలు చేశారు. మే 28న జరిగే ఎన్టీఆర్ జయంతి రోజు వరకు సంతకాల సేకరణ ఉంటుందని, ఆ తర్వాత పోస్ట్ కార్డు ఉద్యమం కొనసాగిస్తామన్నారు టీడీపీ నేతలు. రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలం అప్పిరెడ్డిపల్లిలో ఏర్పాటు చేసిన ఎముకల కంపెనీని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు రైతులు. ఎముకల కంపెనీ వల్ల చుట్టూ ఉన్న 10 గ్రామాలకు దుర్వాసన వస్తోందని, తాము రోగాల బారిన పడుతున్నామని అన్నారు. తమ జంతువులు కూడా రోగాలతో చనిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలు శ్వాస ఆడక ఇబ్బంది పడుతున్నారని, పొలాల్లో కూలి పనులకు వచ్చేవారు దుర్వాసన భరించలేక డబ్బులు ఎక్కువ అడుగుతున్నారని చెప్పారు. కూలి డబ్బులు ఎక్కువ ఇస్తామన్నా కూడా వాళ్ళు రావడం లేదన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, కాలుష్య నియంత్రణ మండలి అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు ప్రజలు. రైతు సంఘాల చలో ఢిల్లీ కార్యక్రమానికి పిలుపునివ్వడంతో ఢిల్లీ పోలీసులు అలర్ట్ అయ్యారు. ఢిల్లీ సరిహద్దు ప్రాంతాల్లో వాహనాలని తనిఖీ చేస్తున్నారు. క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే నగరంలోకి వాహనాలని అనుమతిస్తున్నారు. గతంలో రైతుల చలో ఢిల్లీ కార్యక్రమంలో అల్లర్లు చెలరేగడంతో మరోసారి అలాంటి పరిస్థితి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జమ్మూ కాశ్మీర్లోని రాజౌరి ప్రాంతంలో అభివృద్ధి పనులు ఊపందుకున్నాయి. స్థానిక ప్రజలకు మౌలిక వసతులు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి పనులను వేగవంతం చేస్తోంది. మరికొన్ని రోజుల్లో ఈ పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. ఉత్తరప్రదేశ్లో అక్రమ రవాణాని అరికట్టారు పోలీసులు. 54 కేజీల వెండి ఆభరణాలని తరలిస్తుండగా పట్టుకున్నారు. ఇందుకు బాధ్యులైన 3గురిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. కొత్తగా ప్రభుత్వ ఉద్యోగాల్లో నియమితులైన వారు దేశ నిర్మాణానికి అంకితం కావాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. 800 కోట్స్లు 30 లక్షలకు పైగా యూజర్లున్న కర్మయోగి పోర్టల్ను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రోజ్గార్ మేళాలో భాగంగా కొత్తగా ఉద్యోగాలు పొందిన 1,00,000 మందికి ప్రధాని మోదీ అపాయింట్మెంట్ లెటర్స్ అందజేశారు. దేశవ్యాప్తంగా 47 చోట్ల ఈ కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాల కల్పన జోరుగా సాగుతోందని ప్రధాని తెలిపారు. గత ప్రభుత్వాలతో పోల్చితే తమ ప్రభుత్వం గడిచిన 10 ఏళ్లలో 1.5 రెట్లు ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చిందని ప్రధాని మోదీ వివరించారు. దేశంలో 74% జనాభాకు ఏం మిగిలేది లేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. చప్పట్లు కొట్టడం లేదా మొబైల్ ఫోన్లు చూపించడం, ఆకలితో చావడం మాత్రమే వారికి మిగిలిందన్నారు. భారత్ జోడో న్యాయ ఛత్తీస్గఢ్ లో కోర్బాలో ఆయన జనంతో మాట్లాడారు. అగ్నివీర్ పథకం గురించి రాహుల్ మాట్లాడారు. నిధులు కొందరు సంపన్నుల కోసం ప్రభుత్వం మళ్లిస్తోందని ఆరోపించారు. కులగణన గురించి మరోసారి రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా పేదలు, అణగారిన వర్గాల ప్రజలు కనిపించరా అని ప్రశ్నించారు రాహుల్. శివసేన ఎన్సీపీని చీల్చిన బీజేపీ ఇప్పుడు కాంగ్రెస్ ను చీల్చే ప్రయత్నం చేస్తోందని మహారాష్ట్ర మాజీ సీఎం పృథ్వీరాజ్ చవాన్ ఆరోపించారు. అశోక్ చవాన్ పార్టీని వీడటం బాధాకరమైన విషయమన్నారు. ఆయనపై ఏం ఒత్తిడి వచ్చిందో, ఎందుకు కాంగ్రెస్ ను వీడారో ఆయన చెప్తేనే బాగుంటుందని తెలిపారు. తమ పార్టీకి చెందిన చాలా మంది బీజేపీలో చేరేందుకు ఉత్సాహం చూపిస్తున్నారని, ఆ పార్టీ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని పృథ్వీరాజ్ చవాన్ అన్నారు.
తమ ఎమ్మెల్యేలందరూ ఒక్కటిగా ఉన్నారని ఇవాళ అందరినీ ముంబైకి పిలిచామని వెల్లడించారు. ఫ్రాన్స్ లో ప్రారంభమైన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ సేవలు తాజాగా మారిషస్, శ్రీలంకలో కూడా ప్రారంభమయ్యాయి. ప్రధాని మోదీ, శ్రీలంక అధ్యక్షుడు రనిల్ విక్రమ్ సింఘే, మారిషస్ ప్రధాని ప్రవీణ్ జగన్నాథ్ ఈ సేవల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. మారిషస్ లో రూపే కార్డ్ సేవలు కూడా మొదలయ్యాయి. రూపే కార్డుల్ని మారిషస్ బ్యాంకులు జారీ చేసే వెసులుబాటు లభిస్తుంది. శ్రీలంక, మారిషస్ సందర్శించే భారతీయులు ఆ దేశాల్లో కూడా యూపీఐ ఉపయోగించుకోవచ్చు. అలాగే భారత్ సందర్శించే మారిషస్ వాసులు ఆ సేవలు పొందవచ్చు. ఈ కార్యక్రమంలో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్, విదేశాంగ మంత్రి జయశంకర్ కూడా పాల్గొన్నారు. అబుదాబి పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ అక్కడి జాయద్ స్పోర్ట్స్ స్టేడియంలో భారతీయులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఆహ్లాన్ మోదీ పేరుతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. బీఏపీఎస్ మందిర ప్రారంభోత్సవానికి ముందు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. 60,000 మంది ఈ ప్రోగ్రాంలో పాల్గొంటారని అంచనా. ఇందులో పాల్గొనేందుకు ప్రత్యేక వెబ్సైట్ ను ఏర్పాటు చేశారు. విపరీతమైన డిమాండ్ రావడంతో సైట్ మూసేశారు. 600 మంది స్థానిక కళాకారులు ఈ కార్యక్రమంలో సాంస్కృతిక ప్రదర్శన ఇవ్వనున్నారు. తన ఆరోగ్యం కుదుటపడిందన్నారు ప్రముఖ నటుడు మిథున్ చక్రవర్తి. ప్రధాని మోదీ ఫోన్ చేసి తన ఆరోగ్యం గురించి పరామర్శించడం ఆనందంగా అనిపించిందని చెప్పారు. ఇక నుంచి జాగ్రత్తగా ఉంటానని, ఆహారపు అలవాట్లను నియంత్రించుకుంటానని అన్నారు మిథున్ చక్రవర్తి.